ప్రపంచ పెద్దన్న అమెరికా మరోసారి తన కురుచబుద్ధిని బయటపెట్టుకున్నది. భారత్ తమ మిత్రదేశం అంటూనే టారిఫ్లతో వెన్నుపోటు పొడిచింది. భారత్పై 25% సుంకాలు విధించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఈ సుంకాలు ఆగస్టు నుంచి అమల్లోకి రానున్నాయి. అమెరికాపై భారత సుంకాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకొచ్చిన ట్రంప్ అందుకే తాము పన్నులు పెంచామని బుకాయించారు. అయితే ఉక్రెయిన్పై రష్యా దాడుల సమయంలో రష్యాతో భారత్తో వ్యాపారం చేయడంపై కోపంతోనే ట్రంప్ ఈ చర్యకు పాల్పడ్డారు. ఇదే అంశంపై స్పందించేందుకు మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు ఆర్థిక విశ్లేషకులు పాపారావు గారు. పాపారావు గారు నమస్తే అండి. నమస్తే సార్. సుంకాల పేరుతో భారత్పై ప్రతీకార చర్యలకు దిగడంపై మీ స్పందన ఏంటి? అంటే ఇప్పుడు ఇది వాస్తవానికి జరిగింది ఏంటంటే 25% టారిఫ్ విధిస్తాను భారతదేశం గనక 1వ తారీఖు లోపు, రేపు ఆగస్టు 1 ఇంకా 2 రోజులు, రేపు ఎల్లుండి లోపు గనక మాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోకపోతే, చర్చలు జరుగుతున్నాయి కదా బయలేటరల్ ట్రేడ్ డీల్ కోసం, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయి. ఈ ఒప్పందం గనక కుదుర్చుకోకపోతే భారతదేశం మాతో మేము అనుకున్నట్లుగా మాకు అనుకూలంగా ఈ ఒప్పందం కనుక జరగకపోతే 1వ తారీఖు నుంచి నేను టారిఫ్లు వేస్తాను భారతదేశం మీద 25% టారిఫ్ వేస్తాను అన్నాడు. ఇది ఎట్లా చెప్పాడు ట్రంప్? తనంతట తాను చెప్పలా. రిపోర్టర్లు ఒక ప్రశ్న అడిగితే ఏంటంటే ట్రేడ్ డీల్ కనుక కుదరకపోతే భారతదేశం మీద కూడా టారిఫ్లు వేస్తారా మీరు అనే దానికి జవాబుగా చెప్తా ఈ విషయం చెప్పాడు. 25% వేస్తాను, నిజమే, అవును వేస్తాను అని చెప్పాడు. కాబట్టి ఇది రియాక్షన్ అతని నోటి నుంచి డైరెక్ట్ గా వచ్చింది కాదు. అది కాకుండా ట్రంప్ గురించి మనందరికీ తెలిసింది. ట్రంప్ ఒక నిలకడ లేదు, స్థిమితం లేదు, ఒక అవకాశవాది, ఒక బ్లాక్ మెయిలర్. అట్లాంటి అవకాశవాది బ్లాక్ మెయిలర్ మాటల్ని మనం పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా సీరియస్ గా తీసుకోకుండా చైనా చాలా విజయవంతంగా ట్రంప్ ని దెబ్బతీసింది చాలాసార్లు. ఈ టారిఫ్ల విషయంలోనే ట్రంప్ చైనా విషయంలో వెనక్కి దగ్గర తప్పితే చైనా టిట్ ఫర్ టాట్ టారిఫ్లు వేసి 150% పైన చైనా కూడా టారిఫ్లు వేసింది. 210% పైన అమెరికా టారిఫ్లు వేస్తే 150% పైన వేసి ఆ పైన వేయక్కర్లేదు, నువ్వు ఇంకెంత వేసినా ఒకటే, మేము ఇంకా వేసినా వేయకపోయినా సేమే, కాబట్టి నువ్వేం చేయలేవు, వ్యాపారం ఇంతటితో అయిపోద్ది, కాబట్టి నువ్వేం చేయలేవు అని చెప్పి వేసి కూర్చుంటే నెమ్మదిగా మెట్టు దిగి ఎలక్ట్రానిక్ పరికరాల విషయంలో, ఆటోమొబైల్స్ విషయంలో టారిఫ్లు ఎత్తేసుకుని కూర్చొని పాత టారిఫ్లకు రివర్ట్ అయ్యాడు. సో ఇట్లా ఏంటంటే ఎదురు తిరిగిన వాళ్ళతో ఒకలాగా ఉంటున్నాడు, లొంగుతారనుకున్న వాళ్ళతో మెడ మీద కత్తి పెట్టి. ఎందుకంటే ఎల్లుండి లోపు ఒప్పందం అంటే ఇక 2 రోజులే, నెలల తరబడి జరుగుతున్న చర్చలు 2 రోజుల్లో కంక్లూడ్ అవ్వాలంటే కష్టం. కాబట్టి 2 రోజుల్లో అంటే మెడ మీద కత్తి పెడుతున్నాడు. లాస్ట్ మినిట్ లో మీరు కనుక తగ్గి దిగి రాకపోతే ఈ మెడ మీద కత్తి పెట్టి పనులు చేయించుకునే బిజినెస్ వ్యవహారం అనేది ట్రంప్ దగ్గర మొదటి నుంచి ఉంది. చాలా విషయాల్లో, చాలా చోట్ల, చాలా సందర్భాల్లో ట్రంప్ వ్యవహార శైలి ఇదే. ఇది ఒక్కటే ట్రిక్ ట్రంప్ టూల్ కిట్ లో ఉన్న ట్రిక్ ఏంటంటే ఇది ఒకటే టూల్ కిట్ లో ఈ ట్రిక్ వాడతాడు. మెడ మీద కత్తి పెట్టి పని చేయించుకోవాలని చూస్తాడు, దానిలో భాగంగానే బెదిరిస్తున్నాడు. అయితే ఇక్కడ మనకున్న ఇబ్బంది ఏంటంటే ఈ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంలో మన వ్యవసాయ రంగాన్ని, పాడి రంగాన్ని మనం ఎక్కువ టారిఫ్స్ తో కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రంగంలో ఎక్కువ మంది ఆధారపడుతున్నారు. భారతదేశ వ్యవసాయ రంగం కానీ, పాడి పరిశ్రమలో కానీ, గ్రామీణ ప్రాంతాల్లో కోటాను మంది ఆధారపడ్డ దేశం. మెజారిటీ జనం దీని మీదే బతుకుతున్నారు ఈ దేశంలో. అట్లాంటి రంగాన్ని మనం కాపాడుకోవాలి. ఎందుకు కాపాడుకోవాలంటే అమెరికా లాంటి దేశాల్లో, ముఖ్యంగా అమెరికాలో పాడి పరిశ్రమకి $10 బిలియన్ల సబ్సిడీ ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఇచ్చుకుంటుంది. వాళ్ళకి సబ్సిడీ ఇస్తున్నారు. దానివల్ల పాడి ఉత్పత్తులు, డైరీ ఉత్పత్తులు, పాలు, పెరుగు, ఇట్లా ఈ చీజ్ కానీ ఏదైనా ఎన్ని చౌక అమెరికా నుంచి వచ్చాయి. అలాగే రెండోది ఏంటంటే వ్యవసాయ రంగానికి కూడా బిలియన్ల కొద్ది డాలర్ల సబ్సిడీ అమెరికా ప్రభుత్వం ఇస్తుంది. దీనివల్ల అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు కూడా చౌకగా ఉంటాయి. వాటి ఉత్పత్తి రైతులకి చౌకగా వాటిని సప్లై చేయగలరు రైతులు. కాబట్టి అవి కనుక భారతదేశంలో వచ్చి పడితే కనుక భారతదేశ వ్యవసాయం తట్టుకోలేదు, దాన్ని వ్యవసాయదారుడు అంత తక్కువకి ఇవ్వలేడు. ఎందుకంటే భారతదేశంలో ఇస్తున్న మినిమం సపోర్ట్ ప్రైజ్ ను కూడా అమెరికా వ్యతిరేకిస్తుంది. భారతదేశంలో రైతాంగానికి కొద్ది పంటలకి, వరి, గోధుమ ఇట్లాంటి వాటికి మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇస్తున్నారు. ఈ మినిమం సపోర్ట్ ప్రైజ్ కూడా వ్యతిరేకంగా WTOలో అనేక లావాదేవీలు నడుపుతున్నారు అమెరికా లాంటి వాళ్ళు. ఎందుకంటే మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇస్తే మార్కెట్ ప్రైస్ డిస్టార్షన్ జరుగుతుంది, ప్రైస్ డిస్కవరీ జరగట్లేదు అనేది వాళ్ళ వాదన. ఎందుకంటే సరళీకరణ విధానాల్లో ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాల్లో భారతదేశం కూడా భాగస్వామి 91 నుంచి. అయితే ఈ విధానాల కారణంగా ఏంటంటే మార్కెట్ కి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి, డిమాండ్ అండ్ సప్లై అనేది ధరలను నిర్ణయించాలి తప్పితే ప్రభుత్వాలు నిర్ణయించకూడదు అనేది సూత్రం. దానిలో ఏమవుతుంది, ఇప్పుడు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తే ప్రభుత్వం ధర నిర్ణయిస్తుంది, అది తప్పనేది వాళ్ళ వాదన WTOలో. కానీ మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వకపోతే కనుక భారతదేశ రైతాంగం నష్టపోతారు. ఈ కాంపిటీషన్ లో ఏంటంటే అసలు గిట్టుబాటు ధర, వాళ్ళు పండించిన ఎంతకు ఉత్పత్తికి ఎంత ధర ఖర్చు అయిందో కూడా ఆధార కూడా రాదు. సో దీన్ని వ్యతిరేకిస్తున్నారు మినిమం సపోర్ట్ ప్రైజ్ ని భారత ప్రభుత్వం ఇవ్వటం WTOలో. కానీ తామిచ్చే సబ్సిడీలు మాత్రం కొనసాగిస్తున్నారు వ్యవసాయ రంగానికి, పాడి పరిశ్రమకి. సో ఇలా ఎందుకంటే భారతదేశంలో అమెరికాలో లాగా ఈ సబ్సిడీ ఇవ్వటం సాధ్యం కాదు, కోట్ల రైతుల మీద సాధ్యం కాదు. అమెరికాలో రైతాంగం సంఖ్య తక్కువే, వాళ్ళ వ్యవసాయదారుల దేశంలో 2-3% మంది కేవలం జనాభాలో.
అలాగే పాడి పరిశ్రమలో కూడా కొద్ది వేల మంది భారీ ఎత్తున జరుగుతుంటుంది. అది ఓ పరిశ్రమ లాగా జరుగుద్ది పాడి అమెరికాలో. కాబట్టి వాళ్ళకి టార్గెటెడ్ గా సబ్సిడీలు ఇవ్వటం, వాళ్ళు ఎవరెవరో ఎంచుకొని వాళ్ళకి ఇవ్వటం తేలిక. భారతదేశంలో ఇన్ని కోట్ల మంది రైతుల మీద మీరు సబ్సిడీలు ఎంచుకొని వాళ్ళని నిర్దిష్టంగా చూసి జాగ్రత్తగా ఇవ్వలేరు. కాబట్టి అది సాధ్యం కాదు. కాబట్టి మినిమం సపోర్ట్ ప్రైస్ పెట్టుకున్నాం మనం. ఇట్లాంటి దాన్ని కూడా మనకి లేకుండా చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు భారతదేశ అగ్రికల్చర్ ని, భారతదేశ పాడి పరిశ్రమని కూడా అమెరికా ఎగుమతులకి ఓపెన్ చేయమంటున్నారు టారిఫ్లు తగ్గించి. ఈ టారిఫ్లు కనుక మనం తగ్గిస్తే అమెరికా నుంచి వచ్చే సబ్సిడైజ్డ్ చౌక వ్యవసాయ పాడి పరిశ్రమ ఉత్పత్తులు భారతదేశ రైతాంగాన్ని, పాడి పరిశ్రమల వాళ్ళని సర్వనాశనం చేస్తే భారతదేశం పూర్తిగా నేలమట్టం అయిపోద్ది ఆర్థిక వ్యవస్థ. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నాం మనం. ఈ సందర్భంలో ఇది ఖచ్చితంగా మనకు తప్పదు. మనం ఈ ఒప్పందం చేసుకోలేము. భారత ప్రభుత్వం కూడా తొందరపడి ఒప్పందం చేసుకున్నాం. భారతదేశంలో తీవ్రమైనటువంటి ప్రతిఘటన వస్తుంది. అయితే పాపారావు గారు, అంటే ఈ టారిఫ్లపై ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక అసలు కారణం కూడా అంటే రష్యాతో భారత్ వ్యాపారం కూడా ఒక ముఖ్య కారణం అనుకోవచ్చా? అది కాదు, అది ఆ విషయంలో వేరే బెదిరింపులు చేస్తున్నాడు కదా. మీరు అక్కడ కనుక వ్యాపారం చేస్తే రష్యాతో ఆయిల్ కొంటే కనుక టారిఫ్ 500% ఏదో బెదిరించాడు. యూరోపియన్ యూనియన్ ఏమో 100% టారిఫ్లు వేస్తానంది. ట్రంప్ ఏమో 500% చైనా భారతదేశాల మీద వేస్తానన్నాడు. ఇట్లాంటి పిచ్చి మాటలు చాలా మాట్లాడుతుంటాడు ట్రంప్. కానీ అవన్నీ మనం సీరియస్ గా తీసుకోకల్లా. దానికి దీనికి డైరెక్ట్ లింక్ లేదు. ఇవాళ ఏమంటున్నాడు, ఇవాళ ఇదే స్టేట్మెంట్ లో 25% టారిఫ్ చేస్తాను 1వ తారీఖు నుంచి అన్న స్టేట్మెంట్ లోనే భారతదేశంలో మిత్రదేశం అంటాడు. ఏ మిత్రదేశం ఏం మాట్లాడుతున్నాడు? ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా మోసం చేస్తున్నాడు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ని పిలిచి మాట్లాడి వైట్ హౌస్ లో భోజనం పెట్టి మాట్లాడిన మనిషి భారతదేశంలో మిత్రదేశంలో మాట్లాడితే అర్థమే ఉంది? అవకాశవాదం తప్పితే అర్థమే ఉంది దానిలో. రైట్, థ్యాంక్ యూ సో మచ్ పాపారావు గారు. ప్రపంచ పెద్దన్న అమెరికా మరోసారి తన కురుచబుద్ధిని బయటపెట్టుకుంది. భారత్ తమ మిత్రదేశం అంటూనే టారిఫ్లతో వెన్నుపోటు పొడిచింది. భారత్పై 25% సుంకాలు విధించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఈ సుంకాలు ఆగస్టు నుంచి అమల్లోకి రానున్నాయి. అమెరికాపై భారత సుంకాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకొచ్చిన ట్రంప్ అందుకే తాము పన్నులు పెంచామని బుకాయించారు. అయితే ఉక్రెయిన్పై రష్యా దాడుల సమయంలో రష్యాతో భారత్తో వ్యాపారం చేయడంపై కోపంలో ఉన్నారు ట్రంప్. అందుకే ఈ చర్యకు పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ అందిస్తారు. సూరజ్, చెప్పండి, భారత్పై అమెరికా సుంకాలకు సంబంధించి దగ్గర అప్డేట్స్ ఏంటి? కుమార్, ఓవైపు మిత్రదేశం అంటూనే అమెరికా ఇవాళ భారత్ పైన సుంకాల రూపంలో దాడి చేసిందని చెప్పాల్సి ఉంటుంది. 25% మేరకు సుంకాలు విధిస్తూ మోత మోగించిందని చెప్పాల్సి ఉంటుంది. అమెరికా విధించిన సుంకాలు ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి కూడా రానున్నాయి. అమెరికాపై భారత సుంకాలు ఎక్కువగా ఉన్నాయన్న తొంపు దొబ్బి ఇవాళ డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఆయనే స్వయంగా వెల్లడించారు. ప్రపంచంలో అత్యధికంగా సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఉక్రెయిన్ పై రష్యా దాడులు చేస్తున్న సమయంలో భారత్ రష్యాతో వ్యాపార లావాదేవీలు నేర్పడం సరికాదు అన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. దీంతో కేవలం రష్యాతో ఉన్న వాణిజ్య సంబంధాలను ఆధారం చేసుకునే ఇవాళ ఈ సుంకాలు అమెరికా విధించినట్టుగా కూడా ఒక విశ్లేషణ వ్యక్తమవుతుంది. ప్రపంచం అంతా రష్యా దాడులను ఖండిస్తుంటే భారత్ రష్యాతో వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తోందని చెప్పేసి కూడా ఆరోపించిన పరిస్థితి కనిపిస్తోంది. రష్యాతో భారత్ చమురు అలాగే ఆయుధాలకు సంబంధించిన వ్యాపారం చేస్తుందని చెప్పేసి కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. చమురు కొంటున్నందుకు, ఆయుధాలు కొంటున్నందుకు రష్యా నుంచి భారత్ కి జరిమానా విధించినట్టుగా కూడా ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. రష్యా నుంచి భారత్ ఎక్కువగా సైనిక ఉత్పత్తులను కొంటుందని చెప్పేసి కూడా డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఇవాళ అమెరికా భారత్ పై విధించిన 25% సుంకంతో దాదాపుగా భారత ఆర్థిక వ్యవస్థ పైన తీవ్రమైన ప్రభావం పడే అవకాశాలున్నట్టుగా కూడా ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికాకు జరిగే ఎగుమతుల ధరలు పెరిగి అక్కడ వాణిజ్యం తగ్గే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళు విశ్లేషిస్తున్నారు. ఈ డిమాండ్ సప్లైల మధ్యలో ప్రధానంగా గ్యాప్ పెరిగే అవకాశం ఉంటుంది. అమెరికాలో ఉన్న డిమాండ్ మేరకు సప్లై ఇక్కడ నుంచి భారత్ నుంచి జరగకపోవచ్చు. ఎందుకంటే ఎగుమతుల పైన సుంకాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో
ఈ ఉత్పత్తులు ఎగుమతి ధరలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వాణిజ్యం కూడా పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఒక విశ్లేషణ వినిపిస్తుంది. ప్రధానంగా భారత్ నుంచి అమెరికాకు ఆటోమొబైల్ రంగంలో స్పేర్ పార్ట్స్ కావచ్చు, ఫార్మా రంగంలో ఫార్మా ఉత్పత్తులు, ఫార్ములాలు అంటే ఈ మెడిసిన్స్ తయారు చేసే ఫార్ములాలు భారతదేశం నుంచి ఎగుమతి అవుతున్నాయి. ఇక ఇక్కడ తక్కువ ఖర్చుతో తయారయ్యే వినియోగదారు వస్తువులకు సంబంధించిన ఎగుమతుల పైన కూడా సుంకాలు పెరుగుతున్న నేపథ్యంలో వీటికి సంబంధించిన ఎగుమతులు కూడా పడిపోయే అవకాశాలు ఉన్నాయి. తద్వారా భారత ఆర్థిక వ్యవస్థ పైన ప్రధానంగా ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తాయి. ఇరు దేశాల మధ్య ఇది కొంత గ్యాప్ కు దారితీసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే ఓవైపు మిత్ర దేశం అని చెప్పేసి పేర్కొంటూనే భారత్ పైన అమెరికా ఇవాళ సుంకాలు విధించిన పరిస్థితి కనిపిస్తుంది. డొనాల్డ్ ట్రంప్ కూడా రష్యాతో భారత్ నేర్పుతున్న వాణిజ్య సంబంధాలను మనసులో పెట్టుకునే కక్ష సాధింపు చర్యలో భాగంగా ఈ చర్య తీసుకున్నాడని చెప్పేసి కూడా ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు. వీటన్నిటి నేపథ్యంలో ప్రధానంగా రేపటి రోజు ద్వైపాక్షిక సంబంధాల పైన ఈ ప్రభావం ఉండే అవకాశాలనే ఉన్నట్లుగా కూడా వాళ్ళు భావిస్తున్నారు. ఖచ్చితంగా ఇది భారత ఆర్థిక వ్యవస్థ పైన తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్లుగా కూడా ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కుమార్, అయితే సూరజ్, అంటే అమెరికాపై భారత్ సుంకాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. అంటే ఇది ఎంతవరకు వాస్తవం? అంటే నిజం చెప్పాలంటే ఆయన ఒక ఆరోపణ అయితే చాలా స్పష్టంగా చేశారు. ట్వీట్ లో కూడా ఆయన మెన్షన్ చేశారు. వాస్తవానికి భారతే ప్రపంచ దేశాల్లో అత్యధికంగా సుంకాలు విధించే దేశాల్లో ఒకటిగా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపిస్తుంది. భారత్ దిగుమతి చేసుకుంటున్న సుంకాల పైన ఎక్కువ దిగుమతి చేసుకుంటున్న ఉత్పత్తుల పైన ఎక్కువ సుంకాలు విధిస్తుందని చెప్పేసి కూడా ట్రంప్ ఆరోపించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇది ఖచ్చితంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాల మేరకే ఉంటాయి, కానీ మరొక దేశం అభ్యంతరాలున్న పక్షంలో అవి ఖచ్చితంగా పరిగణలోకి రావు. ఇరు దేశాలు ద్వైపాక్షిక ఒప్పందాల్లో చేసుకున్న ఒప్పందాల మేరకే ఈ సుంకాలు విధించడం కానీ ఇవి ఉండే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఇది ట్రంప్ ఒక కారణంగా చూపి, ఒక సాకుగా చూపి మాత్రమే ఇవాళ భారత్ పైన 25% సుంకాలు విధించే దిశలో అడుగులు వేశారని చెప్పేసి ఒక విశ్లేషణ కూడా వినిపిస్తోంది. ఇది ఖచ్చితంగా ఒక ఆర్థిక పరంగా ఒక ఆంక్షలు విధించిన దృష్టిలో కూడా ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు. రష్యాతో భారత్ నిలుపుతున్న సత్సంబంధాలు కావచ్చు, వాణిజ్య సంబంధాల నేపథ్యంలోనే ప్రధానంగా సైనిక రంగంలో ఉత్పత్తులు కొంటోంది రష్యా నుంచి భారత్ అని, అలాగే విమానాలు కొనుగోలు చేస్తుంది, ఆయుధాలు కొనుగోలు చేస్తుంది, చమురు కొనుగోలు చేస్తుందనే ఒక నెపం మోపి ఇవాళ ఈ సుంకాలను అమెరికా భారత్ పై మోపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 25% సుంకం విధించిన నిర్ణయం పట్ల ఆర్థిక రంగ నిపుణులు తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా అమెరికా దురహంకారానికి ఒక నిదర్శనంగా వాళ్ళు చెప్తున్నారు. అమెరికా అంతర్జాతీయ స్థాయిలో ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఇట్లాంటి తుడిచబుద్ధి ప్రదర్శిస్తుంది. చాలా చిన్నగా ఆలోచిస్తూ ఇట్లాంటి సుంకాలు విధిస్తుందని చెప్పేసి కూడా నిపుణులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ సూరజ్.